మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. విద్యా వ్యవస్థకు ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయలను ఖర్చు పెడుతుంది. కానీ పిల్లలు మాత్రం ప్రభుత్వ పాఠశాలలు రావాలంటే భయపడుతున్నారు. నిజంగా ప్రభుత్వ పాఠశాల నాణ్యమైన విద్య అందుతుందా? నిజంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు అందుతున్నాయా? భోజనాలు అందుతుందా? ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరుగుతుందా? కమాన్ తెలుసుకుందాం. కేసముద్రం మున్సిపాలిటీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మనం ఉన్నాము. అసలు పిల్లలు ఏం చేసుకుంటారు? నిజంగా చదువు చెప్తున్నారా టీచర్లు? ఓన్లీ చదువుతో ఆపేస్తున్నారా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి నాతో పాటు. ఇది జిల్లా పరిషత్కి సంబంధించిన మున్సిపాలిటీలో ఉన్నటువంటి హై స్కూల్. ఇది ఇక్కడ పిల్లలు క్లాసులతో పాటు రెగ్యులర్గా జరిగే క్లాసులతో పాటు పిల్లలందరికీ కూడా సిస్టమ్ వర్క్ కంప్యూటర్లో కంప్యూటర్ ఆపరేటింగ్ చిన్నప్పటి నుండే ఉన్నత పాఠశాల నుండి చిన్నప్పటి నుండి పిల్లలకంతా ఈ విధంగా కంప్యూటర్ ఆపరేటింగ్ డ్రాయింగ్ సిస్టమ్ ఇదంతా ఆపరేటింగ్ ఎలా సిస్టమ్ ఆపరేట్ చేయాలని చెప్తున్నారు. కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనే దిశగా చేస్తున్నారు. చాలామంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళి ఫీజులు కట్టలేక అన్ని వసతులు లేక ఓన్లీ చదువు మాత్రమే ప్రైవేట్ పాఠశాల ఉంటుందని ఒక ఫోబియాతో మాత్రమే తల్లిదండ్రులంతా కూడా ఆ పాఠశాలపై మక్కువ చూస్తున్నాం. కానీ నిజంగా గవర్నమెంట్ పాఠశాల చూసాం కదా, ఎంత మంచి కంప్యూటర్ వ్యవస్థ, ఇంతమంది పిల్లలు, మంచి క్వాలిఫైడ్ టీచర్, ఒక్కొక్క టీచరు టెట్ క్వాలిఫై అయ్యి బీఈడీలు, పీజీలు, పిహెచ్డీలు చేసిన వెల్ ఎడ్యుకేషన్ క్వాలిటీకి సంబంధించిన టీచర్స్ ఇక్కడ విద్యా బోధన చెప్తున్నారు. కానీ మరి అదే ప్రైవేట్ పాఠశాలలో మరి ఆ స్థాయిలో అందుతుందా? మనకు అందరూ తెలుసు కదా ఏ విధంగా ఉంటుందో. నిజంగా పిల్లల్ని అడుగుదాం, మరి ఇక్కడ సార్లు నిజంగా చదువు చెప్తున్నారా, నిజంగా ఏ విధంగా చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. పాప ఏం పేరు? నీ పేరు? నా పేరు లావణ్య. నేను ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. ఎట్లున్నది మీకు? సార్లు మంచిగా ఎడ్యుకేషన్ మంచిగా ఇస్తులా, లేకుంటే నామమాత్రం వచ్చి చెప్పనట్టు అట్లా ఏమైనా చేస్తులా? ప్రైవేట్ స్కూల్ కంటే ఈ స్కూల్ నాకు చాలా నచ్చింది. నేను ఈ స్కూల్కి 6th క్లాస్లో వచ్చిన. 6th నుంచి ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా మంచిగా ఉంది. ఎన్నో ల్యాబ్స్, ఎంతోమంది టీచరు, 25 టీచర్స్ కంటే ఎక్కువ ఉన్నారు. చెప్పే క్లాసెస్ మంచిగా అర్థమవుతాయి. సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి. ఫిజికల్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్స్, చాలా ల్యాబ్స్ ఉన్నాయి. ఇంకా మేము ఏం నేర్చుకోవాలన్నా కూడా కంప్యూటర్లో చూసి నేర్చుకుంటాము. మా సార్లు కూడా ఏ డౌట్ ఉన్నా ఎమ్మటే క్లారిఫై చేస్తారు. ఇలాంటి స్కూల్ కోసం ఎందుకు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు? ఈ స్కూల్లోనే అందరు జాయిన్ కావాలి. గవర్నమెంట్ స్కూల్ ఈజ్ బెటర్. ప్రైవేట్ స్కూల్ అంటే చాలా ఫీజుల వల్ల చిన్న వాళ్ళకు కూడా 50,000, 60,000 అంటున్నారు. ఇందులో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. మనకు కావాల్సిన ఫెసిలిటీస్ ఉంటాయి. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్ అన్నీ పెడతారు. మళ్ళీ మీ ఇంటి పక్కన మీ ఫ్రెండ్స్ చాలామంది ప్రైవేట్ స్కూల్కి పోతూ ఉంటారు కదా, మరి వాళ్ళకి చెప్పినావా వెళ్ళొద్దు అది అని? ప్రైవేట్ స్కూల్కి వెళ్ళొద్దంటే ఇద్దరే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని కూడా ప్రైవేట్ స్కూల్లో చదివిపోతే ఎట్లా అని కొంతమంది పేరెంట్స్ నేను అడగటానికి వెళ్తే డౌట్ఫుల్గా చెప్పిళ్ళు. అట్లా కాకుండా మా డాడీ, మేము 3 మెంబర్స్ గర్ల్స్, కానీ మా డాడీ 5th వరకు ప్రైవేట్ స్కూల్ జరిపించి 6 నుంచి ఒక్కరిని కూడా తక్కువ చేయకుండా గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తూ మాకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారు పేరెంట్స్. నిజం చెప్పు, నిజంగా ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్ మంచిగా ఉండేదా? నువ్వు ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్లో చదివిన అంటున్నావు కదా, అక్కడ మంచిగా ఉందా ఎడ్యుకేషన్? ఇక్కడ మంచిగా అనిపిస్తుందా? నిజంగా చెప్పు. ప్రైవేట్ స్కూల్లో టీచర్ని చూస్తే ఫస్ట్ భయం అవుతుంది. కానీ ఇక్కడ టీచర్స్, మన పేరెంట్స్, మన రిలేటివ్స్ ఎట్లుంటారో, మన ఫ్రెండ్స్ మనతో ఎట్లా ఫ్రీగా ఉంటారో టీచర్స్ కూడా అట్లనే ఫ్రీగా ఉంటారు. నీ పేరు చెప్పు, ఎన్నో తరగతి చదువుతున్నావు, ఏం నేర్చుకుంటున్నావు? పొద్దున్నే వచ్చిన సిస్టమ్ నేను పెయింటింగ్ నేర్చుకుంటున్నా. ఇంకా ఖాన్ అకాడమీ అని, ఇంకా మాకేమైనా డౌట్స్ ఉన్నా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఏమైనా ఇలా నేర్చుకుంటాం, క్లారిఫై చేసుకుంటాం. సార్లు చెప్పిన డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోవడానికి ఇలా కంప్యూటర్ మీద వాడుతున్నాం. అంటే మీకు ఈ స్కూల్లో ఓన్లీ చదువు చెప్పడం, టీచర్లు రెగ్యులర్గా రావడం అట్లుంటుందా, లేకుంటే ఇక్కడ బోర్ ఉంటుందా? రెగ్యులర్గా వస్తాం. గేమ్స్ ఇంకా ల్యాబ్స్ అన్నీ ఉంటాయి, అన్నీ నేర్చుకుంటాం. ఇట్లా ఫుడ్ ఎట్లుంటుంది? ఫుడ్ బాగానే ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్. అంటే మరి చాలామంది ఇప్పుడు స్కూల్లో తెరిచిళ్ళు చాలా రోజులు అవుతుంది, 5-6 డేస్ అవుతుంది. పిల్లలంతా ప్రైవేట్ స్కూల్ అని పోతున్నారు. మరి నిజంగా చెప్పాడు ప్రైవేట్ స్కూల్లో ఎడ్యుకేషన్ మంచిగా అనిపిస్తుంది కదా, లేకుంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని తోలితే మంచిగా ఉంటుందా? గవర్నమెంట్ తోలితే బాగుంటుంది. సార్ మాకు ఫ్రెండ్లీ ఉండి ఏమైనా క్లారిఫై చేస్తారు. ఎందుకు తోలాలి మరి గవర్నమెంట్ స్కూల్ కంటే? ఏం చెప్తావు? ఫీజులు కొంచెం బడ్జెట్ ప్రాబ్లం ఉంటాయి కొంతమందికి. ఇక్కడ స్టడీ కూడా బాగుంటుంది దాంతో పోల్చుకుంటే. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్ పోవచ్చు, అంటే గవర్నమెంట్ స్కూల్ చదువు మంచి చెప్పారంటావా? చెప్తారు. ఇది ఇందాక పిల్లలు మాత్రం ప్రైవేట్ స్కూల్కి కంటే గవర్నమెంట్ స్కూల్ చాలా మెరుగ్గా ఉంది. మేము ప్రైవేట్ స్కూల్లో టీచర్ చూసినప్పుడు అయితే భయపడతాం, గవర్నమెంట్ స్కూల్లో ఒక తల్లిదండ్రుల విధంగా ప్రోత్సహిస్తున్నారని పిల్లలు చెప్తున్నారు. మరొక ల్యాబ్ ఉంది, అక్కడ ఎట్లున్నారో అడిగి తెలుసుకుందాం. ఆల్రెడీ పిల్లలు కంప్యూటర్ ల్యాబ్లో ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారో చూసాం కదా. మరి తరగతి గదులు ఎలాంటి బోధన జరుగుతుంది? ప్రైవేట్ స్కూల్ కంటే ధీటుగా బోధన జరుగుతుందా? చూద్దాం రండి. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ పాఠశాల ఉన్నాము. ఇది 8th క్లాస్కి సంబంధించిన క్లాసు. ఇప్పటికే సార్ విజువల్ చూసుకోవచ్చు, డిజిటల్ క్లాస్పై అద్భుతంగా బోధన చేస్తున్నాడు. గతంలో ఎన్నలేని విధంగా ఎప్పుడైతే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యధిక నిధులు విద్యాశాఖ కేటాయిస్తున్నారు. కానీ చాలామంది చాలా
ప్లేస్లలో ఇప్పటికే 162 పాఠశాలలు మూతపడుతున్న చూస్తున్నాం. నిజంగా గవర్నమెంట్ స్కూల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందట్లేదా అంటే ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏ విధంగా విద్యా బోధన జరుగుతుందని. నిజంగా చూద్దాం అసలు టీచర్ ఏమంటాడు, ఆయన ఎక్స్పీరియన్స్ ఏంది అసలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం. సార్ ఎట్లా ఉంది సార్, మీరు నిజంగా డిజిటల్లో బోధన చేస్తున్నారు, మీ ఎక్స్పీరియన్స్లో డిజిటల్లో గత 20 ఏళ్ళు కావచ్చు 10 ఏళ్ళు కావచ్చు ఎప్పుడైనా చూసారా సార్ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్? సార్ వాస్తవానికి నా పేరు శ్రీనివాస్. నేను గవర్నమెంట్ సెక్టర్లో నా యొక్క సర్వీస్ 30 సంవత్సరాలు, దాదాపు 2009 నుంచి నేను 10th క్లాస్ టీచ్ చేస్తూ ఉన్నాను. వాస్తవం ఏంటంటే దూరపు కొండలు నునుపు అన్నట్టుగా చాలామంది పేరెంట్స్ భ్రమలో ఉండి వాళ్ళ పేయింగ్ కెపాసిటీ లేనప్పటికీ పాపం నానా రకాల ఇబ్బందులు పడుతూ వాళ్ళు చాలా కూలీనాలు చేసుకుంటూ కూడా పిల్లల యొక్క భవిష్యత్తును ఏదో ఊహించుకొని వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకు వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆర్థికంగా ఎంతో నష్టపోతూ ఉన్నారు. వాళ్ళకి దాన్ని అర్థం కావడం లేదు. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో వెల్ క్వాలిఫైడ్ అంటే ఒక్కొక్కరు ఎంఏ, ఎల్ఎల్బి, ఎంఏ, పీజీలు అన్ని క్వాలిఫై అయినటువంటి స్టాఫ్తోని మనం విద్యాబోధన చేయడం జరుగుతూ ఉంది. అక్కడ ఎలాంటి ఉద్యోగం రాక ఒక్కొక్కరు 4-5 సార్లు డిఈసీలు రాని వాళ్ళతోని వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు చెప్పిస్తూ ఉంటే దాన్ని ఏదో వీళ్ళు తెలియక పాపం వాళ్ళు అక్కడికి పంపించి వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. ఇక్కడ ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఈ డిజిటల్ బోర్డ్స్ అనేటివి మాకు 10th క్లాస్ 9th క్లాస్ బోధించడం కోసం డిజిటల్ బోర్డ్స్ వచ్చినవి. మేము అవసరం అనుకున్నప్పుడు మేము ఈ డిజిటల్ బోర్డును వీడియోస్ దాన్ని చూసుకోవడం కోసము టాపిక్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవడం కోసం పనిచేస్తూ ఉండేవి. ఇది అవసరం లేదనుకున్నప్పుడు దీని దగ్గర కనిపిస్తున్నటువంటి దీన్ని మాన్యువల్గా కూడా దీన్ని యూజ్ చేసుకోవడానికి కూడా మనం పనిచేస్తూ ఉంటుంది. ఇలాంటి అవకాశం నీకు ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా దొరకదు. ఇంత పెద్ద ఆట స్థలం కూడా లేదు. వాళ్ళు కేవలము బట్టి విధానంతో కేవలం మార్క్స్ వరకే వాళ్ళకి పరిమితం తప్ప వాళ్ళు బయటికి పోతే దేనికి ఎక్కారు అన్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అది పేరెంట్స్కి దానికి తెలియకపోవడం వల్ల అది అయిపోయిన తర్వాత అయ్యో పాపం మేము పంపిస్తే బాగుండు కావచ్చు అనుకుంటున్నారు, కానీ మిగతా వాళ్ళని ఎడ్యుకేట్ చేయలేకపోతున్నారు. కానీ నిజంగా ప్రైవేట్ పాఠశాలలో నిజంగా మంచి బోధన జరుగుతుంది, గవర్నమెంట్లో టీచర్స్ పట్టించుకోరని ఒక ఫోబియా పేరెంట్స్లో ఉన్నారు సార్. అలాంటి పేరెంట్స్కి ఏం చెప్తారు సార్? రైట్. దీనికి నిదర్శనం ఏంటంటే మా పాఠశాలని ఒక ముఖ్యమైన నిదర్శనంగా పేరెంట్స్ని గమనించాలని మీకు కోరుతూ ఉన్నాం. విషయం ఏంటంటే పోయినసారి మా దగ్గర 564 మార్క్స్ టాపర్గా వచ్చి అబ్బాయి ఇప్పుడు త్రిబుల్ ఐటీలో సీటు సంపాదించడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం 566 మార్కులతో మండల్ టాపర్గా నిలిచినటువంటి అమ్మాయి ఈశ్వరు ఆమె పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాస్తే ఆమెకు వరంగల్లో కావాల్సినటువంటి నచ్చినటువంటి సీటు రావడం జరిగింది. అదే నిజానికి ప్రైవేట్ స్కూల్లో అది భ్రమే అనుకుంటే అది నిజమే అయితే వాళ్ళు ఈ మార్క్స్ వాళ్ళు ఎప్పుడో స్కోర్ చేయాల్సి ఉండే, బీడ్ కావాల్సి ఉండే. కంటే మా స్కూల్లో ఎలాంటి రిజల్ట్ ఉందని ఎక్కడ ఏ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఏ కాంపిటేటివ్ సంబంధించినటువంటి ఇక్కడ కాంటెస్ట్ జరిగినప్పటికీ ఈ ఆఫ్రా నిక్కత్ అనేటువంటి అమ్మాయి ప్రతిసారి టాప్లో వచ్చినటువంటి అమ్మాయి అది ఇక్కడ నుంచి స్టేట్ కూడా 2 సార్లు కాంపిటీషన్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అది మా యొక్క పాఠశాల గొప్పతనంగా మా యొక్క హెడ్ మాస్టర్ గొప్పతనంగా మేము భావిస్తూ ఉన్నాం. నిజంగా సార్ మీరు చెప్పినట్టు ప్రైవేట్ కంటే గవర్నమెంట్లో అద్భుతమైన బోధన జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఎందుకు సార్ ప్రైవేట్ వైపు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ మూవ్ అవుతున్నారు? ఇది ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే కాస్త గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవడంలో కాస్త వెనుక వేయడం ఒకటి, ప్రైవేట్ పాఠశాల ఒక క్రేజీగా మారడం ఒకటి తప్ప. అంటే ఏంటంటే వాళ్ళు అక్కడ డబ్బులు పే చేస్తారు, వాళ్ళ పిల్లలకి ఏ రకంగా అంటే ఆ రకంగా వాళ్ళు తయారు చేసి వాళ్ళని బాక్సులు పెట్టి వాళ్ళను మంచిగా బస్సు ఎక్కించి వాళ్ళు పంపించేదాకా కేర్ తీసుకుంటారు. మా దగ్గరికి పంపించే పిల్లల్ని అంటే పేరెంట్స్ కొంచెం వాళ్ళ మీద శ్రద్ధ లేకుండా పని బిజీలో ఉండి పాపం కూలీనాలు చేసుకునే వాళ్ళు కాబట్టి పిల్లల మీద దృష్టి పెట్టలేని పరిస్థితిలో ఉండి వాళ్ళు దీన్ని పట్టించుకోలేకుండా ఉండడం వల్ల జరుగుతుంది తప్ప నిజానికి అక్కడికి పంపించే పిల్లలు కనుక ఇక్కడికి వస్తే అందరూ వదిలేసిన తర్వాత వచ్చిన పిల్లల్ని మేము ప్రయత్నం చేస్తున్నాం. కానీ అక్కడికి వచ్చే పిల్లల్ని ఇక్కడ ఆనిమిత్యాలుగా తయారు చేశాడు కెపాసిటీ మా ఒక గవర్నమెంట్ పాఠశాల ఉపాధ్యాయులకు ఉందని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నిజంగా చూసాం కదా, ప్రైవేట్ పాఠశాలలో కేవలం షోప్ టాపే ఉంటుంది, విద్య మాత్రం మా గవర్నమెంట్ పాఠశాలలో ఉంటుంది. మా స్కూలే నిదర్శనం, మండల్ టాప్గా కావచ్చు స్టేట్ టాప్గా మా స్కూల్ నడుస్తుందని చెప్పి నిజంగా పిల్లలు మరి ఇష్టంగా వస్తున్నారా గవర్నమెంట్ పాఠశాల? అసలు ఏంది పిల్లల్ని అభిప్రాయం ఏదో తెలుసుకుందాం. ఏం పేరు నీ పేరు? నా పేరు చందు, నేను 8వ తరగతి చదువుతున్నాను. ఎట్లా నీకు ఈ స్కూల్ నచ్చిందా? నచ్చింది. ఎందుకు నచ్చింది ఈ స్కూలు? ఈ స్కూల్లో నేను ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఎంపీపీఎస్ గవర్నమెంట్ చదివి ఇక్కడి గవర్నమెంట్లోనే చదువుతాను. అయితే ఏమైంది, మా ఒక్కొక్క సబ్జెక్ట్కి 4-5 చెప్పే మా సార్లు ఉన్నారు. అదే కాక మాకు యూనిఫామ్స్ ఫ్రీ, బుక్స్ ఫ్రీ, మాకు అన్నీ ఫ్రీ ఇస్తారు. ఇంత మంచి బెంచ్లు ఉన్నాయి మేము కూర్చోవడానికి. అది కాకుండా
మా పీటీ సార్ ఉన్నాడు రాజేందర్ సార్. ఆ సార్ ప్యారిస్ అలాంటి దేశాలకు అంత దేశాలకు పోయి వచ్చిన సార్కి మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుతాం. సార్లు మంచి చదువు చెప్తారా, లేకుంటే అప్పుడప్పుడు వచ్చి ఆబ్సెంట్ ఉండడం అట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఉండవు, సార్లు రోజు వస్తారు, మాకు మంచి క్లాసులు చెప్తారు. మరి మీ ఫ్రెండ్స్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారా? మా ఫ్రెండ్స్ ఎవరు చదవరు, ఇక్కడనే మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడనే చదువుతాం. అది కాకుండా మాకు ఐఎఫ్సి ప్యానెల్స్ కూడా పెట్టిళ్ళు. అంటే అందరికీ మంచిగా సార్ రాకున్నా ఒకవేళ మేము ఆ వీడియోస్ పెట్టుకొని అంటే ఏ టైప్ అంటే ఇంగ్లీష్ సార్ ఒకవేళ రాకపోయాడు అనుకో ఆ లెసన్ సబ్జెక్ట్ మేము అలా పెట్టి చూసేటట్టు అందుకని ఈ ఐఎఫ్సి ఫైనాన్స్ పెట్టారు. అదే కాకుండా మా గవర్నమెంట్ ఇప్పుడు క్రికెట్ కిట్ కూడా ఇస్తున్నారు. అది కాకుండా టిఫిన్ కూడా పెడతారు. అంటే మీరు చాలా మంది ప్రైవేట్ స్కూల్లో పోతున్నారు, చూసినాం కదా, బస్సులల్లో ఇరుకిరుకుగా ఇబ్బంది పడుకుంటా అందరు ప్రైవేట్ స్కూల్ పోతున్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తావు ఒకవేళ నువ్వు నిన్ను అడిగితే? వాళ్ళు ఒకవేళ నాకు ఎదురయ్యారు అనుకో, నువ్వు గవర్నమెంట్ స్కూల్ పోతాను మేము ప్రైవేట్ పోతున్నామంటే మీరు చదివేది అదే చదువు, నేను చదివేది అదే చదువు, కాకుంటే మీరు డబ్బులు పెట్టి చదువుతారు, నేను ఫ్రీగా చదువుతాను, మీ దాంట్లో బట్టి పెడతారు మా దాంట్లో బట్టి పట్టారు అని చెప్తా. నీ పేరు ఏం పేరు? నా పేరు తరుణ్. ఎట్లుంది మీ స్కూల్? మంచిగా ఉందా? సార్లు మంచిగా ఉందా? ల్యాబ్స్ ఏమేమి ఉన్నాయి మీ స్కూల్లో ఫెసిలిటీస్? చాలా బాగున్నాయి, అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అందరూ ప్రతి సబ్జెక్ట్కి 2-3 సార్లు, అన్ని మార్నింగ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి టిఫిన్ లంచ్ స్టార్టింగ్ మంచి ఫెసిలిటీ, ఫ్రీ బుక్స్, ఫ్రీ యూనిఫామ్, మంచిగా పీటీ సార్ ఉన్నాడు మాకు, అన్ని గేమ్స్ నేర్పిస్తాడు మా పీటీ సార్, మాకు అన్ని ప్రతి ఒక్కరు నేర్పిస్తాడు. అంటే మరి ప్రైవేట్ స్కూల్ మంచిదా గవర్నమెంట్ స్కూల్ మంచిదా అంటే ఏం చెప్తావు? నా గవర్నమెంట్ స్కూలే మంచిది. ఎందుకు? అన్నీ ఫ్రీగా వస్తున్నాయి మంచిగా. పేరెంట్స్ వ్యవసాయం చేసుకుంటే వాళ్ళతో డబ్బులు ఖర్చు పెట్టి చూడేందుకు మంచిగా మన చదువు మనం చదువుకొని నా ఫ్రెండ్స్ కూడా ఇలానే తీసుకొచ్చిన. నేను అప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివేటప్పుడు నాకు అది స్టడీయే లేదు. స్టడీ లేకపోతే గవర్నమెంట్ స్కూల్ వేస్తే స్టడీ బాగా వచ్చింది. బాగా వస్తే పక్కన ఉన్న పేరెంట్స్ కూడా చూసి అమ్మ వీనికి స్టడీ బాగా వస్తుందని వాళ్ళని కూడా గవర్నమెంట్ స్కూల్లో చేర్పించిళ్ళు. ఎంతమంది నీ ఫ్రెండ్స్ జాయిన్ చేయించినావు? 10 మెంబర్స్ని. వాళ్ళు ఏమంటారు ఇప్పుడు? అరే నువ్వు మంచిగా రా, నువ్వు నా కోసం స్టడీ బాగా పెట్టించినవరా, వాళ్ళ పేరెంట్స్ బాగా అప్రిషియేట్ అడుగుతాను వాళ్ళ మీద. నిన్ను మీ ఫ్రెండ్స్ మెచ్చుకుంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు నేను మెచ్చుకుంటున్నారు. అంటే ప్రైవేట్ స్కూల్లో కంటే ఇక్కడ చేయించాను అంతే అంతే సార్. ఏమంటారు కలిస్తే వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు సార్? మీ ఫ్రెండ్స్ వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించినావు కదా? అరే థ్యాంక్స్ రా, మా పిల్లలకు మంచి గొప్ప దారి చూపించినందుకు అని అంటున్నారు. ఇది విన్నాం కదా, మొత్తానికి ప్రైవేట్ స్కూల్ కంటే 1000 బాళ్ళు మంచిగా మా గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. అక్కడ చెప్పే పాఠాల కంటే మా సార్లు చెప్పే పాఠాలు ఎంతో గొప్పగా ఉన్నాయి. జిల్లా ర్యాంకులతో పాటు రాష్ట్ర స్థాయి ర్యాంకులు కూడా మేము సంపాదించాం. ప్రైవేట్ స్కూల్కి పోయే పిల్లలంతా కూడా మా గవర్నమెంట్ స్కూళ్ళలో చేరండి. ఏ విధంగా ఉందో మనందరం కూడా చూసాం కదా. ఇంకా మీ అందరి కోసం గవర్నమెంట్ స్కూల్ ఎలాంటి ఫెసిలిటీ ఉన్నాయో మనందరం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఆల్రెడీ తరగతి గది చూసాం, విద్యార్థుల కంప్యూటర్ ల్యాబ్ చూసాం. ఇప్పుడు మరొకటి అటల్ టింకరింగ్ ల్యాబ్ అనేది ప్రైవేట్ పాఠశాల ధీటుగా నడిచే అటల్ టింకరింగ్ ల్యాబ్ చూస్తున్నాం రండి. ఇది జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్నటువంటి అటల్ టింకరింగ్ ల్యాబ్. ఇది 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేకించి సమయాన్ని కేటాయిస్తూ విద్యార్థులకు సపరేట్గా టీచర్స్ సమయాన్ని కేటాయిస్తూ ఏఐ రోబోటిక్ యుగంలో విద్యార్థుల సాంకేతిక నైపుణ్యం పనులను పెంపొందించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న అద్భుతమైన నిర్ణయం చెప్పుకోవచ్చు. ప్రపంచమంతా సాంకేతిక వైపు పరిగెత్తుతుండగా ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థులను ఢీకొట్టే విధంగా ప్రైవేట్ పాఠశాలలో ఇప్పటివరకు నేనైతే ఎక్కడ చూడలేదు. ఇలాంటి ఒక ప్రత్యేకించి అటల్ టింకరింగ్ ల్యాబ్ మా జిల్లా కేంద్రంలో చూడడం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు నిజంగా అటల్ టింకరింగ్ ల్యాబ్ ఏ విధంగా పనిచేస్తుంది, దీనికి సంబంధించి టీచర్ ఉన్నాడు, టీచర్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. అసలు ఏం సార్ పిల్లలంతా మిషన్లతో ఆడుకుంటున్నారు, పిల్లలు అదే ఆడుకుంటున్నారు, అసలు ఇదంతా లైట్లు వెలుగుతున్నాయి, అసలు ఏం సార్ ఈ ప్రోగ్రామ్? సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ వాళ్ళు ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్ను పిఎంసి స్కూల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని లోపల పిల్లలకు 3D ప్రింటర్ మరియు ఏదైతే నిత్య జీవితంలో సమస్యలు ఉన్నాయో వాటికి సాంకేతిక సొల్యూషన్ ఇవ్వడానికి, మరియు ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ ఉందో రోబోటిక్స్ ప్రోటోటైప్స్ తయారు చేయడానికి మైక్రో కంట్రోల్, ఆర్డినో యూనో అనే మైక్రో కంట్రోల్, రాస్బెర్రీ అనే మైక్రో కంట్రోల్, తర్వాత సెన్సార్ని ఉపయోగించి పిల్లలకు చిన్నప్పటి నుండే ఏవైతే నిత్య జీవితంలో సమస్యలు ఉన్నాయో వాటికి సాంకేతిక సొల్యూషన్స్ ఇవ్వడానికి. సార్ మరి మీరు చెప్తున్నారు ఇవన్నీ, మరి నిజంగా పిల్లలకు అర్థమవుతుంది సార్ మీరు చెప్పే ఈ ఏఐ టెక్నాలజీ, రోబోటిక్ టెక్నాలజీ? మరి పిల్లలు అర్థం చేసుకుంటున్నారా? వాళ్ళకి అర్థమయ్యేటట్టు మీరు ఏమైనా కొత్త స్టెప్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారా? చిన్న కిట్స్ ఉన్నాయి, అందులో అన్ని రకాల సెన్సార్స్ ఉన్నాయి, మైక్రో కంట్రోల్స్ ఉన్నాయి, బ్యాటరీస్ ఉన్నాయి. ఆ ప్రతి ఒక్క కిట్ను కూడా పిల్లలు ఒక 5-6 టీమ్గా ఏర్పడి వాటిని సొంతంగా
హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళే సొంతంగా తయారు చేసి వాళ్ళు మనకు చూపిస్తున్నారు. మనం వాళ్ళకి ఒకసారి చెప్తున్నాం, వాళ్ళే సొంతంగా చేసి వాళ్ళు చూపిస్తున్నారు. పిల్లలు అట్లా సొంతంగా తయారు చేసినప్పుడు మీరు ఒక టీచర్ ఎట్లా ఫీల్ అవుతారు సార్? పిల్లలు చేసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఒక టీచర్ మన ఫీలింగ్? చాలా సంతోషంగా ఉంది. మేము చదువుకునేటప్పుడు అది డిగ్రీ లెవెల్లో, పీజీ లెవెల్లో మట్టుకే మైక్రో కంట్రోలర్స్ కానీ, సెన్సార్స్ కానీ, బ్రెడ్ బోర్డ్ కానీ ఉపయోగించడం అనేది మనకు తెలిసేది. కానీ ఇప్పుడైతే వీళ్ళు 6th క్లాస్ నుండే మైక్రో కంట్రోల్ను ఉపయోగించడం, మైక్రో కంట్రోలింగ్ లోపల కోడింగ్ అప్లోడ్ చేయడము, మైక్రో కంట్రోల్ తోటి సెన్సారింగ్ ఆపరేటింగ్ చేయడం, సెన్సార్ నుండి వచ్చే రీడింగ్స్ తీసుకోవడం, ఆ మైక్రో కంట్రోల్ మళ్ళీ తిరిగి మోటార్స్ను కానీ మిగతా వాటిని రన్ చేయడం, వాళ్ళు సొంతంగా చేయడం చూస్తుండే మటుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు ఈ చిన్నతనంలోనే 6th క్లాసులోనే 6th to 10th క్లాస్లోనే వీళ్ళు ఇంతగానో నేర్చుకుంటే భవిష్యత్తు పోయిన తర్వాత మనం ఇంకా చాలా ఎక్కువ నిత్య జీవితంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు వాళ్ళు సాంకేతిక సొల్యూషన్స్ ఇచ్చేంతగా తయారవుతారు. భవిష్యత్తు లోపల సొంతంగా రకరకాల కంపెనీలు పెట్టే స్థాయికి ఎదుగుతారు. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఇన్ని ఫెసిలిటీ మన గవర్నమెంట్ స్కూల్ ఇస్తుంది. అటెంటింగ్ ల్యాబ్ ఉంది, కంప్యూటర్ ల్యాబ్ ఉంది, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం, కంప్యూటర్ ల్యాబ్ ఉంది. ఇన్ని ఫెసిలిటీ ఉన్నా కూడా పేరెంట్స్ అంతా కూడా ప్రైవేట్ అని ఉరుకుతున్నారు సార్. అట్లా అంటే వాళ్ళకు ఆ పేరెంట్స్కు ఆ పిల్లలకి మీరు ఏం చెప్తారు సార్ ఒక టీచర్గా? గతం ఇంతకుముందు అట్లా ఉండే, కానీ ఎప్పుడైతే పిఎంసి స్కూల్ వచ్చినాయో దీని లోపల ప్రైవేటు ఇంటర్నేషనల్ స్కూల్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో, పిల్లలకు ఎటువంటి నాణ్యమైన విద్యను అందిస్తున్నారో ఇక్కడ కూడా మనం అంతే స్థాయిలో విద్యను అందిస్తున్నాం. ప్రజలు అది తెలుసుకొని పిల్లల్ని ఇక్కడ పంపించినట్లయితే చాలా హై స్టాండర్డ్ లోపల వాళ్ళకి ఎడ్యుకేషన్ అందిస్తాం. మెయిన్గా సెక్యూరిటీ పర్పస్ ఒకటి, ఇంటికాడ బయలుదేరితే మళ్ళీ ఇంటికాడ డ్రాప్ చేయడం ఒకటి, కానీ అంతకంటే హై స్టాండర్డ్. ఇప్పుడు అక్కడ డిఎస్సి రాని టీచర్స్ మటుకు అక్కడ టీచింగ్ చేస్తున్నారు, కానీ ఇక్కడ హై కాంపిటీషన్ ఎదుర్కొని మేము ఇక్కడికి వచ్చినాం. హై స్టాండర్డ్లో మేము ఎడ్యుకేషన్ ఇస్తున్నప్పటికీ కొన్ని అపోహల వల్ల మట్టుకే వాళ్ళు ప్రైవేట్ స్కూల్కు వెళ్తున్నారు. ఇది విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఈ విషయాన్ని అంతా తప్పనిసరిగా తెలుసుకోవాలి. ప్రైవేట్లో కేవలం హంగులు ఆర్భాటాలే ఉంటాయి, కానీ గవర్నమెంట్ స్కూల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది, క్వాంటిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అయితే టీచర్లు చెప్తున్నారు, మనం కూడా లైవ్లో చూస్తున్నాం కదా. మరి నిజంగా పిల్లలకు ఈ అటెంటింగ్ ల్యాబ్ ఎట్లా ఉపయోగపడుతుంది కొంతమంది పిల్లల్ని అడిగి తెలుసుకుందాం. ఏం పేరు? చింటూ. నీ పేరు? నా పేరు కళ్యాణ్. ఏంది పొద్దున్నే మిషన్లు పట్టుకున్నాం, ఆడుకుంటాను, ఏంది అసలు ఈ మిషన్లు ఏంది, ఈ ఆట ఏది? రోబోటిక్స్ ఈ చిన్నతనంలోనే నేర్పిస్తున్నారు మాకు మా సార్. ఎన్నో తరగతి చదువుతున్నావు? నీకు రోబోటిక్ ఎట్లా నీకు ఆపరేట్ చేయొచ్చా? ఈ రోబోటిక్తో నువ్వేం పని చేస్తావు? ఈ రోబోటిక్తోని మనం లైట్లు వెలగవచ్చు, సెన్సార్ కూడా తయారు చేయవచ్చు. అంటే చాలామంది ప్రైవేట్ స్కూల్కి పోతున్నారు, మరి వాళ్ళకి ఏం చెప్తాం? మరి ఇన్ని ఫెసిలిటీ ఉన్నాయి మీ బల్లే, మీ స్కూల్లో పిల్లలు ఆటలు భోజనం అన్నీ ఉన్నాయి. చాలామంది ఎందుకు మరి ప్రైవేట్ స్కూల్కి పోతున్నారు మీ ఫ్రెండ్స్? మా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అటల్ టిండరింగ్ ల్యాబ్ ఉంది, కంప్యూటర్ ల్యాబ్ ఉంది, అక్కడ లేదు. అడ్వాన్స్ సిలబస్ కూడా ఇక్కడే చెప్తున్నారు. మరి వాళ్ళు ప్రైవేట్ స్కూల్ మంచిదా గవర్నమెంట్ స్కూల్ మంచిదా అంటే ఏం చెప్తాను? మాకు గవర్నమెంట్ స్కూలే మంచిది. మాకు ప్రైవేట్ స్కూల్లో లేని ఫెసిలిటీస్ అన్నీ గవర్నమెంట్ స్కూల్లో ఇస్తున్నారు. ఇది చూసాం కదా, ఇది పిల్లలు అయితేంది, ఇటు టీచర్స్ అయితేంది, అద్భుతంగా ప్రజెంటేషను. పిల్లలు 6వ తరగతి నుంచే రోబోటిక్స్ తయారీ, అధునాతనమైనటువంటి టెక్నాలజీని పిల్లలు ఉపయోగిస్తుంటే టీచర్లు అయితే మంత్రముగ్ధులు అవుతున్నారు. మా కాలంలో ఇలాంటివి ఉంటే ప్రపంచంలో మంచి ర్యాంకులు ఉండేటప్పుడు టీచర్లు చెప్తున్నారు. చూసాం, ఇది ప్రభుత్వ పాఠశాల పరిస్థితి. విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికైనా మేల్కొని గవర్నమెంట్ స్కూల్లో విజిట్ చేయండి. మీరు ఫస్ట్ విజిట్ చేసి అసలు నిజంగా ఎడ్యుకేషన్ ఉందా ఒకసారి విజిట్ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు మేల్కొని ప్రభుత్వ బడులను కాపాడాలని అయితే కోరుతున్నాం. చూసాం కదా జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల ఏ విధంగా ఉందో. ఓవైపు ల్యాబులు, మరోవైపు ఆటలు పాటలు, బ్యూటిషియన్ కోర్సులతో కలకలలాడుతున్న ఈ పాఠశాలలో స్టాఫ్ చూసుకోవచ్చు. 23 మంది ఎక్కడ ప్రైవేట్ స్కూల్లో లేనటువంటి విధంగా జిల్లా పరిషత్ పాఠశాల 23 టీచింగ్ నాన్ టీచింగ్ కలిపి 23 స్టాఫ్. చాలా మోస్ట్ ఎక్స్పీరియన్స్ టీచర్సు, పీజీలు, పిహెచ్డీలు, ఎల్ఎల్బీలు చేసిన టీచర్స్ ఇక్కడ ఈ పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నారు. గతంలో ఎన్నెలేని విధంగా ప్రభుత్వాలు కూడా విద్యా వ్యవస్థకు ఎక్కువ మొత్తంలో బడ్జెట్ కేటాయించడం, ఆధునికతనమైనటువంటి టెక్నాలజీ ఉపయోగిస్తూ అయితే పాఠాలు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులలో మార్పు రావడం లేదు. ప్రైవేట్ అని పరుగులు తీస్తున్నారు. నిజంగా ఎట్లాంటి బోధన జరుగుతుంది? టీచర్స్ ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంది అడుగుదాం. మేడం నమస్కారం. మీ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? మీరు ఏ సబ్జెక్ట్ చెప్తాను మేడం? పిల్లల నుంచి ఎట్లా రెస్పాన్స్ వస్తుంది? నా పేరు కృష్ణవేణి అండి. నేను జెడ్పిహెచ్ఎస్ కే సముద్రం స్టేషన్ హై స్కూల్లో వర్క్ చేస్తున్నాను. నేను ఇంగ్లీష్ చెప్తాను. అండ్ కమింగ్ టు స్టూడెంట్స్, దే ఆర్ డూయింగ్ గుడ్. అండ్ ఇక్కడ వచ్చేసి మేము వొకేషనల్ కోర్సెస్, కరిక్యులర్, కో కరిక్యులర్ అన్ని యాక్టివిటీస్ చేయిస్తాము. దే ఆర్ ఇఫ్ ద చిల్డ్రన్ టేక్ ద ఛాన్స్ టు ఎక్సెల్, ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద చిల్డ్రన్ టు బీ ఎక్సలెంట్ ఇన్ దేర్ పార్టిసిపేషన్. చాలామంది చూస్తున్నాం కదా, స్కూల్లో తెరిచిళ్ళు ఆల్రెడీ 5-6 days అవుతుంది. పిల్లలంతా ప్రైవేట్ అని, పేరెంట్స్ ప్రైవేట్ అని పోతున్నారు. ఇంత హయ్యర్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు మా దాంట్లో. అట్లాంటి పేరెంట్స్కి ఏం చెప్తారు మేడం? We are going through
each and every corner of the village, and we are canvassing that we are providing excellent opportunities for the children so that they come to us and they can excel in their future. ఇది ప్రైవేట్ కంటే ధీటుగా అన్ని వసతులతో పాటు ఎక్స్పీరియన్స్తో ఉన్న టీచర్స్ అయితే విద్యాబోధన చెప్తున్నాం. అందరూ కూడా ప్రైవేట్ని వీడి ప్రభుత్వం వైపు రండి అని టీచర్ చెప్తున్నారు. సార్ మీరు చెప్పండి, మీ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉండేది గత ఏడాది, ఈ ఏడాది ఏమైనా పెరిగిలా, తగ్గితే ఎందుకు తగ్గిలు? ఓకే, గత సంవత్సరం 260 మంది పిల్లలు ఉన్నటువంటి పిఎంశ్రీ పాఠశాల ప్రతి సంవత్సరం 10-20 మంది స్ట్రెంత్ తగ్గుతూ వస్తున్నది. ఈ పాఠశాలకు చాలా వసతులు కేటాయించబడిన గవర్నమెంట్ ద్వారా, పిఎంశ్రీ ద్వారా ఫీల్డ్ విజిట్ అని, ఎక్స్పోజర్ విజిట్ అని, అలాగే కెరీర్ గైడెన్స్ అని చాలా కార్యక్రమాలు తీసుకుంటున్నాము. కంప్యూటర్ ల్యాబ్ వచ్చింది, అటల్ టింకరింగ్ ల్యాబ్ వచ్చింది, పిల్లలకు వొకేషనల్ అగ్రికల్చరు, బ్యూటీ అండ్ వెల్నెస్ ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని ఎప్పటికప్పుడు పిల్లలకు మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కువగా ప్రైవేట్ వైపు మొగ్గు చూపడం వల్ల మన పాఠశాలలో అడ్మిషన్ల సంఖ్య తగ్గుతుంది. ఎందుకు సార్ మరి మీరు కరెక్ట్ చదువు చెప్పట్లేరా టీచర్స్, లేకుంటే అవేర్నెస్ కల్పించట్లేదా? ప్రతి విషయం కూడా పిల్లలకు తెలుసు. ప్రాక్టికల్ వర్క్ జరుగుతుంది మా దగ్గర. కేవలం ఇప్పుడు వర్క్ ఇచ్చేసి పిల్లల్ని వదిలేకుండా ప్రతిరోజు కూడా వాళ్ళకి వర్క్ చేస్తున్నారా, హోంవర్క్ చేస్తున్నారా లేదా, ఎంతమంది చేస్తున్నారు, ఒక్కొక్క విద్యార్థి దగ్గరికి వెళ్ళి మేము అడగడం, చేయించడం జరుగుతూ ఉంది. ఒత్తిడి కూడా ఉండదు, చాలా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, ప్రెషర్ పెట్టేది ఉండదు. సాయంత్రం 5:30 వరకు మేము స్టడీ అవర్లు తీసుకుంటాము. 100% రిజల్ట్ సాధించినటువంటి రిజల్ట్ ఉన్న స్కూల్ ఇది. మండలంలో టాపరు 566 మార్కులతో ఒక గవర్నమెంట్ స్టూడెంట్ స్కూల్ విద్యార్థి కూడా మండలంలోనే 566 మార్కులు సాధించినటువంటి రికార్డు ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. కానీ పేరెంట్స్ యొక్క అపోహలు ప్రభుత్వ పాఠశాల అంటే ఒక చిన్న చూపు వల్ల అడ్మిషన్ల సంఖ్య తగ్గుతుంది. సార్ మీరు చెప్పండి, మీ స్కూల్లో ముందుకు వెళ్ళేందుకు యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉంది? పిల్లల తల్లిదండ్రుల ఫోబియాను తొలగించడానికి మీరు ఒక 2 విషయాలు చెప్పండి సార్, వాళ్ళ పేరెంట్స్ మారేటట్టు. ఓకే, నా పేరు బీరాజ్ అండి. ఇక్కడ నేను ప్రధాన ఉపాధ్యాయుగా చేస్తున్నా. మా పాఠశాల పేరు జడ్పీఎస్ కేంద్రం స్టేషను. ఈ స్టేషన్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు దగ్గర 40-50 సంవత్సరాల వయసు కలిగి, మరి 20 సంవత్సరాల పైన సర్వీస్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. నిష్ణాతులు, వెల్ క్వాలిఫైడ్. మరి పాఠశాలలో చూసినట్టయితే పాఠశాల లోపల మంచి ఆట స్థలం ఉన్నది, మంచి బిల్డింగ్ ఉన్నది, అన్ని వసతులు ఉన్నాయి. అలాగనే మంచి రిజల్ట్ ఉన్నది. ఆ రిజల్ట్ను చూపించుకుంటూ కూడా అనేక సార్లు మనం బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కార్యక్రమాన్ని అందుకొని గ్రామాలకు వెళ్ళి భారీ ఎత్తున ప్రతి ఇంటిని మేము సర్వే చేస్తూ, విద్యార్థులను కలుస్తూ, తల్లిదండ్రులను కలుస్తూ మా బడి దొరలని చెప్పేసి మేము ఎన్నిసార్లు అడిగినా ఏదో మరి వాళ్ళలో ఉన్నటువంటి అపోహ అయితే మేము తొలగించలేకపోతున్నాం. వాళ్ళు మారాలి. గౌరవమైనటువంటి తల్లిదండ్రులు, గ్రామ పెద్దలందరూ చొరవ తీసుకొని ఈ పురాతనమైనటువంటి పాఠశాల ఇది 64కు ముందే హై స్కూల్గా ఉన్నటువంటిది. ఒక 70 సంవత్సరాల చరిత్ర ఉన్న దీనికి. ఈ పాఠశాల జరుగుతున్నటువంటి అనేక మంది రాజకీయ నాయకులు, మంత్రుల స్థాయిలో ఉన్నారు. అలాగనే వ్యాపారస్తులు, విద్యావేత్తలు అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాల లోపల స్థిరపడ్డారు. అలాంటి చరిత్ర ఉన్నటువంటి పాఠశాల చదువుకున్నటువంటి విద్యార్థులు మరి ఈరోజు మరి డోనర్స్గా అనేక మంది ముందొచ్చేసి సైకిల్ రూపంలో కానీ, కంప్యూటర్ రూపంలో కానీ అనేకమైనటువంటి వసతులు కల్పిస్తున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఇది పిఎంశ్రీ పాఠశాల కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి పథకం ద్వారా ఎంపిక అయ్యేటటువంటి పాఠశాల ఇది. అనేకమైన వసతులు కల్పించినటువంటి పాఠశాల లోపల మంచి ఉపాధ్యాయుల బోధన ఉన్నప్పటికీ మీ ప్రైవేట్ స్కూల్కు గవర్నమెంట్ స్కూల్కు తేడా అయింది సార్. ఎందుకు మీ గవర్నమెంట్ స్కూల్కు తోలాలి? ప్రభుత్వ పాఠశాల కూడా మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, మంచి విద్య ఉంది, మంచి ఆట స్థలం ఉంది, అన్ని వసతులు ఉన్నాయి. కానీ విద్యార్థుల లోపల మంచి నైపుణ్యం ఉన్నటువంటి వనరులు కల్పిస్తున్నాం. కానీ ఈ ప్రైవేటు మోజు అనేటువంటిది ఒక తెరలాగా ఉంది, ఒక మహిమ. అదొక తెరలాగా ఉండి పాఠశాలను మరుగు చేస్తుంది. కానీ అక్కడ ఎలాంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అయితే ఉండదు. మరి మన పాఠశాల లోపలనే అనేకమైన వసతులు ఉన్నాయి, అనేక రకమైన శిక్షణలు ఇస్తున్నాం. మన కరికులము ఇప్పుడు ఏంటంటే విద్యేతరమైనటువంటి పాఠ్యాంశం అని పాఠ్యాంశేతరమైనటువంటి పనులు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఉన్నటువంటి ఒక ఫోబియా, గవర్నమెంట్ పాఠశాల పోతే చదువులనేటువంటి ఒక అపోహతోటి వాళ్ళు బయట పంపిస్తున్నారు తప్పితే ఇక్కడికి వచ్చినటువంటి పాఠశాలలో మరి విద్యాబోధన చక్కగా జరుగుతుంది. దాని యొక్క సూచకగా మరి 3 సంవత్సరాల నుంచి నేను చెప్తున్నాను. నేను పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయుగా వచ్చిన 2023 సెప్టెంబర్లో వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము మరి పాఠశాలకు ఉత్తీర్ణత శాతం పెరుగుతూనే ఉంది. మరి ఈ సంవత్సరం అయితే పాఠశాల లోపల 100% రిజల్ట్ రావడం జరిగింది. మన మండలం లోపల హైయెస్ట్ మార్కులతో 566 మార్కులు ఆఫర్ నికత అనేటువంటిది సాధించుకున్నాం. ప్రతి విషయంలో మేము ముందున్నాం. మరి ఈ విషయాన్ని కూడా పాఠశాల వాట్సాప్ల ద్వారా తల్లిదండ్రులకు కానీ గ్రూపుల ద్వారా తెలియపరుస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఎందుకో మరి దీన్ని చిన్నసూపు చూస్తున్నారు. కానీ మరి వాళ్ళు ఉన్నటువంటి ఒక ఫోబియా కనుక తొలగించుకోగలిగితే ఈ పాఠశాలలో మళ్ళీ పూర్వవైభవం తీసుకురావచ్చు. ప్రతి పాఠశాల కంటే కూడా ఇది ఉన్నతమైనటువంటి పాఠశాల నిరూపించవచ్చు అని చెప్పేసి నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాం. ఇది చూసాం కదా, ప్రభుత్వాలు విద్యా వ్యవస్థ వైఖరి మారాయి. ఇక మారాల్సింది తల్లిదండ్రులే. ఏమైనా డౌట్లు ఉంటే
టీచర్లు సరిగా చదువు చెప్పడం లేదని అనుమానం ఉంటే మీరు నేరుగా పాఠశాలకు వచ్చి విజిట్ చేయండి, అనుమానాలు నివృత్తి చేసుకోండి తప్ప ప్రైవేట్ కంటే 100కు 1000 బాలు నయంగా మేము విద్యాబోధన చెప్తున్నాం. విద్యార్థులకు చదువు రాకపోతే మాది బాధ్యత అనేది విద్యార్థులకు సంబంధించి భరోసా కల్పిస్తున్నారు ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు. ఇక మారాల్సింది విద్యార్థుల తల్లిదండ్రులు. మీరంతా కూడా నిజాన్ని తెలుసుకోవాలని అయితే ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు అయితే క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటివరకు మనం క్లాసులు చూసాం, పిల్లలతో మాట్లాడించాం, స్టాఫ్తో మాట్లాడించాం. మరి ఇప్పుడు మనం వచ్చింది ప్లే గ్రౌండ్లో. పిల్లలందరికీ ఇష్టమైన గ్రౌండే ఇది. ఈ ప్లే గ్రౌండ్ పిల్లలు చూసుకోవచ్చు, బాస్కెట్బాల్ అంతా కూడా ఎంత ఇష్టంగా ఆడుతూ ఉంటారు. ఎప్పుడెప్పుడు ప్లే పీరియడ్ వస్తుందా, ఆటల పీరియడ్ వస్తుందా అని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మీ అందరికీ చెప్పాల్సిన ఒక విశిష్టత ఉంది. ఈ స్కూల్ యొక్క గొప్పతనం అంతర్జాతీయంలో ప్యారిస్లో ఎంపైర్గా చేసిన పీడీ ఇక్కడ పీడీగా ఉండడం పిల్లలంతా చాలా అదృష్టవంతం. ఇంకా ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్లో గేమ్స్ అనేది అసలు మనం చూడడం, అలా ఆడిపించడం కూడా చాలా తక్కువ. ఉన్న స్కూళ్ళు కూడా అక్కడక్కడ ఉంటాయి తప్ప ప్రత్యేకించి గేమ్స్కు కేటాయించిన స్కూల్ కేవలం గవర్నమెంట్ స్కూల్సే. ఈ స్కూల్ చూస్తే మనకు అందరికీ అర్థమవుతుంది. మరి నిజంగా అంతర్జాతీయ స్థాయిలో పీడీగా రాణించిన పీడీ రాజేందర్ ఉన్నాడు. మరి ఈ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నారు, ఇప్పటివరకు ఎంతమంది నేషనల్ ఆడారు తెలుసుకుందాం. సార్ నమస్తే. చూసాం మీ స్కూల్ చాలా అద్భుతంగా ఉంది. ఇట్లా ఒక ప్రైవేట్ స్కూల్ కాదు, కార్పొరేట్ స్కూల్ తలదన్నేదా ఉంది. ర్యాంకుల విషయం కావచ్చు, అన్ని విషయాలు అద్భుతంగా ఉంది. మరి మీరు ఒక అంతర్జాతీయ స్థాయిలో ఎంపైర్గా పనిచేశారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని మీ గోల్ ఏంది, అసలు పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? థ్యాంక్ యూ సార్. నా పేరు డాక్టర్ కొమ్ము రాజేందర్, ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఎంపైర్. రీసెంట్గా నేను ప్యారిస్ ఒలింపిక్స్లో కూడా ఎంపైర్గా చేయడం జరిగింది. ఇక్కడ మన మండలం లోపల మా పాఠశాల ఎక్కడ లేని విధంగా విశాలమైనటువంటి క్రీడా మైదానం ఉన్నది. దానితో పాటు మా దగ్గర బాస్కెట్బాల్ ప్లేయర్స్ అంటే నాకంటే ముందు పనిచేసిన పీడీ గారి మన ప్రోత్సాహంతో చాలామంది బాస్కెట్బాల్ ప్లేయర్లు ఇక్కడ జాతీయ స్థాయిలో రాణించడం జరిగింది. అదేవిధంగా నేను 2024 ఈ పాఠశాలకు వచ్చిన దగ్గర నుంచి దాదాపు ఒక 7 మంది పిల్లలు రాష్ట్ర జాతీయ స్థాయిలో బాస్కెట్బాల్లో ఆడారు. అదేవిధంగా హాకీ కూడా చాలామంది సీనియర్ నేషనల్స్ ఆడినటువంటి విద్యార్థులు మా దగ్గర ఉన్నారు. ముఖ్యంగా ఈ పాఠశాల ఉన్నటువంటి అంటే నా యొక్క ఏమైందంటే ఈ పాఠశాల లోపల మాకు బాస్కెట్బాల్, హాకీతో పాటు ఇక్కడ బ్యాడ్మింటన్ అనేటువంటిది కూడా ఒకటి ఏర్పాటు చేసుకొని ఇండోర్ స్టేడియం కావాలని మేము గౌరవ నరేందర్ రెడ్డి సార్ గారు కూడా మేము విన్నవించడం జరిగింది. ఇండోర్ స్టేడియం కూడా వస్తే మేము బ్యాడ్మింటన్కు మేము ఇంకా బ్యాడ్మింటన్ నుంచి కూడా అనేక మంది విద్యార్థులను రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో రాణించేటట్టు చేస్తానని తెలుపుతున్నాను సార్. ముఖ్యంగా మీరు చూసిన ప్రైవేట్ స్కూల్ అయితే ఇంత కేర్గా తీసుకోరు సార్. గేమ్స్ ఉన్నాయా లేవా అన్నట్టు ఉంటారు, కానీ మీరు ఒక ప్రత్యేకించి టైం పెట్టుకొని చేస్తున్నారు. మీ పిల్లలు ఇంపార్టెంట్ నేషనల్కు ఎందుకు అసలు ఆటలు ఎందుకు ఆడాలి సార్, ఉపయోగం ఏంది? మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఆటలు అనేది మనకు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు నిత్య జీవితంలో ఆటలు అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషి ఎవరైతే శారీరక శ్రమ చేస్తారో చేసిన వాళ్ళు మాత్రమే చాలా ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మన జనరేషన్లో చాలామంది విద్యార్థులు పిల్లలు వాళ్ళు ఈ గ్రౌండ్కి సరిగా రాకపోవడం వల్ల, సరైనటువంటి వాళ్ళ యొక్క ఫిట్నెస్ లేకపోవడం వల్ల అనేక రోగాల బారిన పడుతున్నారు. అయితే ఇక్కడ ఎస్పెషల్ మా పిల్లలకి ఏంటంటే మీకు ప్రత్యేకంగా క్లాసులో కూడా మాకు సెపరేట్గా క్లాస్ కూడా ఉంటుంది. మాకు ఏది హెల్త్ హ్యాబిట్స్ మీద, వాళ్ళకు హైజీనిక్ మీద కూడా వాళ్ళ క్లాసెస్ ఉంటాయి. వాళ్ళ క్లాస్ చెప్తూ మాకు స్పెషల్గా క్లాసెస్ నాకు పీరియడ్స్ కూడా 6 పీరియడ్లు ఉంటాయి. 6 పీరియడ్లకు కూడా పిల్లల్ని క్లాస్ వైజ్ తీసుకొచ్చి ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాం. చాలామంది ప్రైవేట్ స్కూల్ పోతున్నారు, అందరూ ప్రైవేట్ అని ఉరుకుతున్నారు. కానీ మరి అలాంటి పిల్లలకు మీ గవర్నమెంట్ స్కూల్కి రావాలంటే ఎందుకు రావాలి, వాళ్ళకి ఏం చెప్తారు సార్? ప్రైవేట్ స్కూల్కు ఎందుకు వెళ్తున్నారంటే పేరెంట్స్కి ఒక మోజున్నది. కానీ ఒక నిజమైనటువంటి ఒక పేరెంట్ నిజంగా ఆలోచిస్తే మా గవర్నమెంట్ స్కూల్లో లేనిది ఏం చెప్పండి. గత లాస్ట్ 3 ఇయర్స్ నుంచి తీసుకుంటే ఈ మండలంలో తీసుకుంటే ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అన్నింటిలో మా స్కూల్ విద్యార్థులు టాపర్ వచ్చారు. మీరు చూడండి, గేమ్స్ పరంగా చూసినా మా పిల్లలు నేషనల్స్ ఆడారు, ఎడ్యుకేషన్ పరంగా చూసినా మండల టాపర్ ఉన్నారు. మా కాంపౌండ్లో మా దగ్గర చూస్తే 24 మంది స్టాఫ్ ఉన్నారు. మంచి ఎక్సలెంట్ టీచర్ స్టాఫ్ ఉంది. ఇంతకంటే సౌకర్యాలు ఏముంటాయి వాళ్ళ ప్రైవేట్ స్కూల్లో? వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. మా విద్యార్థులను ఎవరైనా మీకు చెప్తారు, ఇంతకంటే సాక్ష్యం ఏం లేదు. కానీ ఇప్పటికైనా పేరెంట్స్ నిజంగా కూడా మారి ప్రైవేట్ స్కూల్లో మోజుల నుంచి పక్కకు వచ్చి ఆ డబ్బు ఖర్చు తగ్గించుకొని గవర్నమెంట్ కల్పించే ఈ సౌకర్యాలు అనేటివి ఉపయోగించుకొని ఈ పాఠశాలలో, ఎందుకంటే మా దగ్గర ఎందుకు ఎడ్యుకేషను ప్రెజర్ లేకుండా చెప్తాం. గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో ఏముంటుంది, వాళ్ళు స్ట్రిక్ట్గా వాళ్ళను బట్టి విధానంతో నేర్పిస్తారు. మా దగ్గర అలాంటిది ఉండదు. చాలా ఈజీ మెథడ్లో కూడా మేము టీచింగ్ చేస్తాం. ఇది చూసాము కదా, గవర్నమెంట్ స్కూల్ అంటే మీరు అనుకునే గవర్నమెంట్ స్కూల్ కాదు, ఇట్లా ఉంటుంది గవర్నమెంట్ స్కూలు. డిజిటల్ క్లాసులు, మొత్తం ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచర్సు, ఆధునితనమైన సాంకేతికతో అటల్ టింకరింగ్ ల్యాబు, నిత్యం మానసిక ఉల్లాసానికి ఆటలు, ఇవన్నీ కలుపుతూనే ఒక ప్రభుత్వ బడి. ఈ ప్రభుత్వ బడిలో పిల్లలు చేరాల్సిందే. విద్యార్థుల తల్లిదండ్రుల మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా ఎవరికైనా అనుమానాలు ఉంటే మాత్రం నేరుగా ప్రభుత్వ పాఠశాల వెళ్ళి టీచర్లకు క్వాలిఫికేషన్ ఏంది, నిజంగా వాళ్ళ చదువు చెప్పొస్తుందా లేదా, మీ అనుమానాలు నివృత్తి చేసుకొని భవిష్యత్ తరాలకు బాటలు వేయాలంటే ప్రభుత్వ బడిని పరిరక్షించాలి. ఇది తాజా పరిస్థితి.
వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, కేసముద్రం.